గురించి ఏమి నేను ఎప్పుడు పెద్ద రెమ్యునరేషన్స్ ఏం తీసుకుంది లేదు. ఫస్ట్ ఫిల్మ్ నుంచి నేను మినిమం రెమ్యునరేషన్స్ తీసుకుంటూ వచ్చా. పెద్ద పెద్ద రెమ్యునరేషన్స్ కోట్లు నేను ఏ రోజు తీసుకోవాలా వెరీ ఫస్ట్ ఫిల్మ్ అయిన తర్వాత కూడా నేను సెకండ్ ఫిల్మ్ ఆల్మోస్ట్ ఫ్రీగా చేశాను. లవ్లీ ప్రేమ కావాలి ఆల్మోస్ట్ 10-15 కోట్లు గ్రాస్ చేసింది. అయినా కూడా నేను సెకండ్ ఫిల్మ్ చాలా తక్కువ ఏమి పెద్ద అమౌంట్ తీసుకోవాలా. థర్డ్ ఫిల్మ్ పెద్ద అమౌంట్ తీసుకోవాలా. సో అవన్నీ కూడా నార్మల్ మినిమం అమౌంట్స్తోనే చేసిన సినిమాలే. పెద్ద పెద్ద రెమ్యునరేషన్స్ పెద్దగా ఏం తీసుకొని చేసిన లేవు. ఓకే. బట్ దాన్ని ఏమంటామంటే ఒక బ్రేక్ పడితే నా ఫీలింగ్ ఏంటంటే ఒక హిట్ పడితే సినిమా స్పాన్ కొంచెం పెద్దగా చేయాలి. కొంచెం ఇంకా బాగా చెప్పొచ్చు, అంటే కథని కథలా చెప్పొచ్చు, కొంచెం గ్రాండ్గా చెప్పొచ్చు. ఆ గ్రాండియర్ మిస్ అయ్యాను. అంటే చాలామంది ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉన్నాయి ఇలాంటివి మెసేజెస్ చూసా. కొంచెం ఇంకా బాగుంటే బాగున్నాం అని. సో అది బాగుండాలి అంటే మనకి ఒక మన మనతో పెట్టి సేఫ్ అయ్యే కాకుండా కొంచెం రిస్క్ తీసుకొని సినిమా తీసే వాళ్ళు వస్తే మనకి యాడ్ అవుతుంది, మనకి హెల్ప్ అవుతుంది. అంటే మీ డిజర్వ్స్ మోర్ అయినా కూడా, అంటే చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, అది యాజ్ యాక్టర్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. యాజ్ అ కంటెంట్ ఎక్కడైనా మిస్ఫైర్ అవ్వచ్చు, కానీ యాజ్ యాక్టర్గా ఎక్కడ ఫెయిల్ అవ్వదు. ప్రతి సినిమాకి మీరు అదే ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రతి సినిమాకి ఒక కొత్త సినిమా అందించాలని మీరు తపన పడుతున్నారు. బట్ ఏంటంటే అన్ని చుట్టుపక్కల అన్ని పంచభూతాలన్నీ అన్నీ సహకరించాలి. సో ఒక టాలెంట్తో పాటు కొంచెం ఒక అదృష్టం కూడా తోడవ్వాలని. అవును. సో ఇది మీరు బిలీవ్ చేస్తారా? అన్న నా ఫీలింగ్ 70-80% సినిమా అనేది డైరెక్టర్స్ చేతిలో ఉంటుందండి. మనం ఎంత ఎక్స్ట్రాడినరీగా చేసినా ఎంత చేసినా ఫైనల్గా వచ్చేసరికి